శత్రువుపై యుద్ధంలో గెలవాలంటే పక్కా వ్యూహాలు, పర్ఫెక్ట్ ప్లానింగ్లతో పాటు గురి తప్పని ఆయుధ వ్యవస్థలు కూడా ఉండి తీరాలి. కానీ ఒక్కోసారి ఇవన్నీ ఉన్నా అనుకున్నది ఏమాత్రం జరగదు. ఎందుకంటే యుద్ధ భూమిలో కొన్నిసార్లు గురి తప్పుతూ ఉంటుంది. అది కాస్త శత్రువుకు అవకాశాలు సృష్టిస్తుంది. అదే గురి తప్పని టెక్నాలజీ ఉంటే అగ్రరాజ్యాలు చాలా కాలంగా ఆ టెక్నాలజీపైనే ఫోకస్ చేశాయి. ఆ లిస్టులో ఫస్ట్ ప్లేస్లో ఉండే అమెరికా కూడా తమ సైనికులకు ఎలాంటి నష్టం జరగకుండా ఎనిమి అంతు చూసే టెక్నాలజీపై ఫోకస్ చేసింది. అందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను అస్త్రంగా మార్చుకుంది. ఈ విషయంలో ఆ దేశం తొలి విజయం కూడా నమోదు చేసింది. ఇటీవల మిడిల్ ఈస్ట్లో చేసిన దాడుల్లో పర్ఫెక్ట్గా ఆ టెక్నాలజీని వాడుకుంది. ఇంతకు పశ్చిమాసియాలో 85 స్థావరాలపై అమెరికా నిర్వహించిన దాడుల్లో వాడుకున్న ఆ టెక్నాలజీ ఏంటి? ఆ టెక్నాలజీ యుద్ధాల్లో పూర్తి స్థాయిలో అడుగు పెడితే ఏం జరుగుతుంది? ఆ డేంజరస్ టెక్నాలజీ యుద్ధాల్లో అడుగు పెట్టేసిందా? మిడిల్ ఈస్ట్ లో అమెరికా వాడిన టెక్నాలజీ ఏంటి? భవిష్యత్తు యుద్ధాల్లో టెక్నాలజీ పాత్ర ఎలా ఉంటుంది? జనవరి 28న జోర్డాన్ సిరియా సరిహద్దులోని అమెరికా ఆర్మీ బేస్ పై డ్రోన్ దాడి జరిగింది. ఆ బేస్ పేరు టవర్ 22. మిడిల్ ఈస్ట్ లోనే అమెరికా టాప్ మిలిటరీ బేస్. జోర్డాన్ ఈశాన్య ప్రాంతం అంటే సిరియా, ఇరాక్, జోర్డాన్ సరిహద్దులు కలిసే చోటులో ఈ స్థావరం ఉంది. అగ్రరాజ్యానికి వ్యూహాత్మకంగా చాలా కీలకమైన ప్రదేశం అది. ఇస్లామిక్ స్టేట్ పై పోరుకు ఇదెంతో కీలకం. సిరియాలో ఉన్న అమెరికా సైనిక స్థావరమైన ఆల్టాన్ కు కొద్ది దూరంలో ఉండడం కలిసొచ్చే అంశం. ఇరాన్ బలగాలను ఫేస్ చేసేందుకు అనువైన వ్యూహాత్మక ప్రదేశం. దాదాపు 400 మంది అమెరికా సైనికులు, వైమానిక సిబ్బంది ఇక్కడ విధులు నిర్వర్తిస్తున్నారు. ఇంజనీరింగ్, ఏవియేషన్, లాజిస్టిక్, సెక్యూరిటీ విభాగాలకు చెందిన సిబ్బంది ఉన్నారు. అంతటి కీలక సైనిక స్థావరంపై కొద్ది రోజుల క్రితం డ్రోన్ దాడి జరిగింది. ఆ దాడిలో 3 సైనికులు మరణించగా 40 మంది సైనికులు గాయాల పాలయ్యారు. ఆ తర్వాత అమెరికా రివెంజ్ ప్లాన్ పై చర్చ మొదలైంది. ఎప్పుడైతే టవర్ 22 పై డ్రోన్ దాడి జరిగిందో బైడెన్ పై ఒత్తిడి మొదలైంది. సొంత పార్టీ నుంచి అగ్రనేతపై అసమ్మతి వ్యక్తమైంది. టవర్ 22 పై డ్రోన్ దాడి ఇరాన్ మద్దతు గ్యాంగుల పనేనని తెలిసి కూడా సైలెంట్ గా ఉండటమేంటనే ప్రశ్నలు ఎదురయ్యాయి. అసలే అధ్యక్ష ఎన్నికలు ముంచుకొస్తున్నాయి. పైగా ఈసారి అధ్యక్ష రేసులో బైడెన్ ఉన్నారు. ఇలాంటి సమయంలో ధైర్యంగా అడుగు ముందుకు వేయకపోతే ఎలా? అందుకే పెంటగాన్ లో కీలక సమావేశం నిర్వహించి అమెరికన్లను టచ్ చేస్తే రిజల్ట్ ఎలా ఉంటుందో ఎనిమికి మరోసారి చూపించాలని డిసైడ్ అయ్యారు. ఆ యాక్షన్ కు డేట్, టైం, టార్గెట్స్ ఇలా అన్ని ఫిక్స్ చేసుకున్నారు. అనుకున్నట్టుగానే ఫ్రైడే ఈవినింగ్ పక్కా ప్లాన్ ప్రకారం అమెరికా ఎయిర్ ఫోర్స్ లోని టాప్ లో ఉండే B-1 బాంబర్స్ ని రంగంలోకి దించేశారు. బోన్ అని పిలిచే ఈ సూపర్ సోనిక్ బాంబర్లు 1985 నుంచి అమెరికా ఎయిర్ ఫోర్స్ లో ఉన్నాయి. శత్రువుపై యాక్షన్ లో వీటి గురి అస్సలు తప్పదు. కానీ అమెరికా ఒకేసారి 80కి పైగా లక్ష్యాలను ధ్వంసం చేయాలని ప్లాన్ చేసింది. అనుకున్నట్టే ఫిబ్రవరి 2న దాదాపు 85 స్థావరాలపై బాంబుల వర్షం కురిపించింది. అమెరికా ప్లాన్ ప్రకారం ఇరాక్, సిరియా వైపు B-1 సూపర్ సోనిక్ బాంబర్లు ఫుల్లీ లోడెడ్ గా బయలుదేరి వెళ్లాయి. ఆ బాంబర్లకు లక్ష్యాలపై ముందే క్లారిటీ ఇచ్చారు. అనుకున్నట్టే ఆ రెండు దేశాల్లోని 85 లక్ష్యాలపై ఏకంగా 125 బాంబులు జారవిడిచాయి. ఈ ఆపరేషన్ అంతా నిమిషాల్లోనే జరిగిపోయింది. ఆ తర్వాత బైడెన్ నుంచి సంచలన ప్రకటన కూడా వచ్చింది. తన ఆదేశాల ప్రకారం అమెరికా బలగాలు ఇరాక్, సిరియాలోని శత్రు స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నాయని, తమ స్పందన మొదలైందని బైడెన్ ప్రకటించారు. కానీ ఒకేసారి ఇన్ని లక్ష్యాలపై అమెరికా ఎలా విరుచుకుపడింది? అది కూడా ఏమాత్రం గురి తప్పకుండా ఎలా చేయగలిగింది? ఈ ప్రశ్నలు అప్పట్లో ప్రపంచానికి అంతు చిక్కని ప్రశ్నలుగానే మిగిలాయి. ఇది జరిగిన ఇన్ని రోజుల తర్వాత అమెరికా ఆ యాక్షన్ కి సంబంధించి సంచలన నిజాలు బయటకొచ్చాయి. ఏఐ ఆల్గారిథం భవిష్యత్తు యుద్ధాల్లో టెక్నాలజీదే కీ రోల్. ఈ టెక్నాలజీని అందిపుచ్చుకున్న దేశానికి ఒక్క సైనికుడు గాయపడకుండానే శత్రు దేశాన్ని కాళ్ల దగ్గరకు రప్పించుకునే వీలుంటుంది. అమెరికా కూడా చాలా ఏళ్లుగా ఈ టెక్నాలజీపైనే ఫోకస్ చేసింది. రక్షణ విభాగంలో ఆటోమేషన్ పెంచేందుకు 2017లో ఏర్పాటైన ప్రాజెక్టు మావెన్ లో భాగంగా ఎయిర్ స్ట్రైక్స్ గా అవసరమైన అల్గారిథమ్స్ ని అభివృద్ధి చేసినట్టు అమెరికన్ సెంట్రల్ కమాండ్ చీఫ్ టెక్నాలజీ అధికారి మూర్ గతంలో ఓ సందర్భంలో చెప్పారు. ఇప్పుడు ఆ టెక్నాలజీని మిడిల్ ఈస్ట్ లో ఉపయోగించింది అమెరికా. ఈ విషయాన్ని బ్లూంబర్గ్ నివేదించింది. సైనిక కార్యకలాపాల్లో అమెరికా ఏఏ టెక్నాలజీని వాడుతోందని సంచలన నివేదిక బయటపెట్టింది. ఎయిర్ స్ట్రైక్స్ కు లక్ష్యాలను గుర్తించేందుకు పెంటగాన్ కంప్యూటర్ విజన్ అల్గారిథమ్స్ ని రంగంలోకి దించిందనేది ఆ రిపోర్టు సారాంశం. ఈ లేటెస్ట్ టెక్నాలజీ సాయంతో ఇరాక్, సిరియాలోని రాకెట్స్, మిసైల్స్, డ్రోన్ స్టోరేజీ, మిలిషియా ఆపరేషన్స్ ని గుర్తించి టార్గెట్స్ పై విరుచుకుపడినట్టు వివరించింది. నిజానికి ప్రతి 5 దశాబ్దాలకు ఒకసారి అగ్రదేశాలు యుద్ధ తంత్రాన్ని సమూలంగా మార్చేస్తాయి. రెండో ప్రపంచ యుద్ధానికి, గల్ఫ్ యుద్ధానికి తేడాను విశ్లేషిస్తే
ఈ విషయం సులభంగా అర్థమైపోతుంది. 1990లో జరిగిన గల్ఫ్ యుద్ధం తర్వాత అమెరికా యుద్ధ తంత్రాల్లో వైవిధ్యం కనిపిస్తుంది. గడిచిన 30 ఏళ్లలో అగ్రరాజ్యం ఎన్నో అధునాతన సాంకేతికతల్ని యుద్ధ క్షేత్రాల్లో ఉపయోగించింది. ఇటీవల ప్రపంచంలో నంబర్ 1 స్థాయికి చేరాలని ఉవ్విళ్లూరుతున్న చైనా సైతం పొరుగు దేశాల ఆక్రమణే లక్ష్యంగా పావులు కదుపుతోంది. అమెరికాను మించి టెక్నాలజీ వాడకానికి అడుగులు వేస్తోంది. దీనికోసం సాంప్రదాయ యుద్ధ రీతుల్ని విడిచిపెట్టి ఏఐ వార్ ను ఎంచుకుంది. ఏఐ అల్గారిథమ్స్ తో శత్రు దేశాన్ని నాశనం చేసే ప్రయోగాలు ఆ దేశంలో చాలా ఏళ్లుగా కొనసాగుతున్నాయి. అందుకే ఈ నెక్స్ట్ లెవెల్ వార్ఫేర్ లో భారత్ కూడా పట్టు బిగించే ప్రయత్నాలు మొదలుపెట్టింది. మరోవైపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పేటెంట్ హక్కులున్న 10 దేశాల్లో భారత్ 6వ స్థానంలో ఉంది. చైనా, అమెరికా, జపాన్ మొదటి 3 స్థానాల్లో, రష్యా, ఫ్రాన్స్, ఇండియా తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. 2018లో ఏర్పాటైన టాస్క్ ఫోర్స్ సిఫార్సుల మేరకు కనీసం 75 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత సేవల్ని ఇండియా వినియోగిస్తుంది. టాటా సన్స్ చైర్మన్ అధ్యక్షతన ఏర్పాటైన ఈ టాస్క్ ఫోర్స్ ఫిబ్రవరి 2019లో డిఫెన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కౌన్సిల్, డిఫెన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రాజెక్ట్ ఏజెన్సీ ఏర్పాటుకు సిఫారసు చేసింది. ఈ 2 సంస్థలు భారత సైన్యంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతిక పరిజ్ఞానం అమలుకు అనుసరించాల్సిన విధానపరమైన మార్పుల గురించి మార్గదర్శనం అందిస్తాయి. గత 5 ఏళ్లలో రక్షణ ప్రభుత్వ రంగ సంస్థల ప్రగతిని పరిగణనలోకి తీసుకున్న భారత రక్షణ మంత్రిత్వ శాఖ త్వరలోనే ఈ సాంకేతిక పరిజ్ఞానంతో పనిచేసే ఉపకరణాల సామర్థ్యాన్ని మరింత మెరుగుపరిచేందుకు అవసరమైన నిధులు కేటాయించి ప్రపంచంలో 5వ స్థానానికి చేరాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతోంది. ఇదిలా ఉంటే యుద్ధాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ఉపయోగించడానికి చాలా కాలం పడుతుందని ప్రపంచ దేశాలు భావించాయి. కానీ అమెరికా మిడిల్ ఈస్ట్ దాడుల రూపంలో తాము అందరికంటే ముందున్నామని చెప్పకనే చెప్పింది. ఇక చైనా లాంటి దేశాలు కూడా ఈ టెక్నాలజీని పూర్తిగా అందిపుచ్చుకుంటే చిన్న దేశాల ఉనికికే ప్రమాదం ఏర్పడుతుంది. ఎందుకంటే అగ్రదేశాలకు మినహా అత్యాధునిక ఏఐ టెక్నాలజీపై ఇతరులు పట్టు సాధించడానికి చాలా సమయం పడుతుంది. దీంతో ఈ టెక్నాలజీ ఎవరి దగ్గర ఉంటే వారే సూపర్ పవర్ గా అవతరించే ప్రమాదం ఉంది. సింపుల్ గా చెప్పాలంటే ఈ టెక్నాలజీ వాడకం పెరిగితే భూమి శ్మశానంగా మారడం ఖాయం.